కుటుంబం అన్నాక ఎన్నో లోపాలు ఉంటాయి, కానీ మనకంటూ ఉండేది ఒక కుటుంబం ఒకటే. సో అదే కాన్సెప్ట్లో సినిమా అన్నాక ఎన్నో కాపీలు ఉంటాయి, ఎన్నోసార్లు చూసినట్టు ఉంటుంది, కానీ సినిమా అంటూ ఒకటే ఉంటుంది. సో ఇట్స్ ఏ ఫ్యామిలీ మూవీ. సో ఫ్యామిలీ సినిమాలు అన్నాక ఫ్యామిలీ సినిమాల్లో అంతా ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది, ఇంటీరియర్ కాన్ఫ్లిక్ట్స్. సో ఈ సినిమాలో కూడా అంతే, ఇంటీరియర్ కాన్ఫ్లిక్ట్స్ మీద. సో యూ మే విన్ ద వరల్డ్ బట్ యూ కాంట్ విన్ ద ఫ్యామిలీ యు ఆర్. సో ఇదే కాన్సెప్ట్. సో హీరో వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా సేవ్ చేసి వారసుడు ప్రూవ్ చేసుకున్నాడు అనేది ఈ సినిమా స్టోరీ. సో ఈ సినిమాలో విజయ్ గారు చాలా బాగా చేశారు. యాక్షన్, ఫైట్స్, అన్ని సెంటిమెంట్ సీన్స్ అన్ని చాలా బాగున్నాయి, చాలా బాగా వర్కౌట్ అయినాయి. సో వంశీ పైడిపల్లి గారు అంటే మనం చెప్పేది అతను యాక్షన్ సినిమాగా తీసుకెళ్తూ హీరోని సాఫ్ట్ కార్నర్గా చూపిస్తూ అక్కడ ఫైట్స్ కావాలంటే ఫైట్స్, సాంగ్స్ కావాలంటే సాంగ్స్, యాక్షన్ కావాలంటే యాక్షన్, అంతా వర్కౌట్గా చేస్తాడు ఆయన. కంప్లీట్గా పర్ఫెక్ట్గా చేస్తాడు. సో అదే కాన్సెప్ట్లో ఉంది ఈ సినిమా కూడా. కాకపోతే ఏంటంటే ఈ సినిమా మనం కొన్ని సీన్స్ మనకి తెలుగు వాళ్ళకి మాత్రం కొంచెం అక్కడక్కడ సినిమా చూసినట్టు అనిపిస్తుంది. సో స్టోరీ అయితే చాలా బాగుంది. సో దాదాపు మనకు రామారావు గారు, సోమన్ బాబు గారు ఆ టైం నుంచి వస్తున్న స్టోరీయే దాదాపు. కాకపోతే హీరో విజయ్ గారు చేసేటప్పుడు మనకి చాలా కొత్తగా ఉంది. సో మన తెలుగు వాళ్ళకి సో అన్ని ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. సో సాంగ్స్ చాలా బాగున్నాయి, యాక్షన్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, స్టోరీ కూడా మంచి స్టోరీయే. స్టోరీ కూడా బాగుంది, సెంటిమెంట్ సీన్స్ కూడా చాలా బాగా పడినాయి. ఈ సినిమాలో ఫాదర్కి సన్కి వచ్చే సీన్స్ అయితే చాలా బాగా కరెక్ట్ అయినాయి. బాగుంది, మదర్ సెంటిమెంట్ కూడా బాగుంది. సో ఫైనల్లీ ఇట్స్ ఏ కంప్లీట్లీ క్లాస్ మూవీ. సో ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో సినిమా బాగుంది. సో నేనైతే దాని సినిమాకి 3/5 ఇస్తున్నాను. సో ఇట్స్ 8 మూవీ. సో వాచ్ వారసుడు ఇన్ థియేటర్స్ this Sankranti. Bye bye, this is Jason Bison from Jason Bison YouTube channels. We will meet in next video.